బీఎస్పీ అభ్యర్థికి ఇప్పటికి 40,000 ఉన్నాయి కదా మాట ఉదాహరణ మాత్రమే అంతే అంతే చెప్తున్నా. కాంగ్రెస్ అభ్యర్థికి 25,000 ఉన్నాయి కదా. లేదు బీజేపీ అభ్యర్థి సెకండ్ పెడదాం. బీజేపీ అభ్యర్థికి 30,000 ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 25,000 ఉన్నాయి. ఓకే, ఇక క్లియర్. ఇక ఈ కింద ఉన్న వాళ్ళంతా ఎలిమినేట్ కావాల్సిందే. అయితే ఈ 50 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓటు అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వెంకటకేసిరు, రెండో ప్రాధాన్యత ఓటు ఈ 50 ఓట్లలో ఒక 20 ఓట్లు ప్రసన్న హరికృష్ణకి వేసిరు అనుకుందాం. ఒక 15 ఓట్లు బీజేపీకి వేసిరు అనుకుందాం. ఇంకా 5 ఓట్లు, ఇంకో 5 ఓట్లు 5 కాదు, ఇంకొక 5 ఓట్లు కాంగ్రెస్ ఆయనకి వేసిరు. ఇప్పుడు దీన్ని బట్టి 40 అయినాయి కదా. ఇంకొక 10 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ వేయలే, అసలు సెకండ్ ప్రియారిటీ వేయలే, ఖాళీ 1 నెంబర్ వేసి ఇచ్చి పెట్టిరు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈయనకు బీఎస్పీ ఆయనకు 40,000 20 ఓట్లు అవుతాయి. వెంకట్ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఇవి కూడితే 40,000 20 ఓట్లు అయినాయి కదా. సో ఈ కోటా రాలే, ఇంకా ఈ కోటా రాలే. మళ్ళీ ఏం చేస్తారు, ఆ వెంకట్ కంటే మీదున్న ఆయన ఉంటాడుగా, రెండో లాస్ట్ ఆయన ఆయనది అట్లా 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 తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ వస్తారు.